2024వ సంవత్సరంలో వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి అంగారకుడి యొక్క సంచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయి, వాటిని అధిగమించడానికి సూచనలు, పరిహారాలను తెలుసుకుందాం. వృషభ రాశి జాతకులకు వృషభ రాశిలోనే అంగారకుడు సంచరిస్తున్నాడు. 26 ఆగస్టు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. అంటే శుక్రుడి క్షేత్రంలో అంగారకుడు సంచరిస్తున్నాడు. ఇక వృషభ రాశి జాతకులకి జన్మస్థానం అవుతుంది. అంటే జన్మస్థానంలో అంగారకుడు ప్రతికూలమే. అయితే ఎలాంటి ఫలితాలు ఉంటాయి జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు అని అంటే, జ్వరం ఖడ్గవ్రణం చైవ భార్యాబంధు విరోధకృత చంద్రరాశి గతే భౌమే యక్ష రాక్షస పీడితం అని. అంటే జన్మ రాశిలో సంచరించడం మూలకంగా మనకు వర్క్ లోడ్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. మనం చేస్తున్నటువంటి వృత్తి, వ్యాపారము, ప్రొఫెషన్ లోపల వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మనకు శారీరకంగా కొంచెం అలసట ఏర్పడుతుంది. అలసట మూలకంగా జ్వరము ఇలాంటి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉంటాయి. తర్వాత చిన్న చిన్న దెబ్బలు, అంటే మామూలుగా ఏదైనా కూడా వాహనం మీద నుంచి పడిపోవడం మూలకంగా, లేదా ఇంట్లో ఏదైనా వస్తువులను తాకడం మూలకంగా చిన్న దెబ్బలు తగిలేటువంటి అవకాశాలు కూడాను ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాలను ఆలోచించడం మూలకంగా మీకు భయభ్రాంతులు, బాధ కలిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ఇక బంధువర్గంతో, స్నేహితులతో, దగ్గరి వారితో, ఆత్మీయులతో, మీతో ఎవరైతే క్లోజ్గా మూవ్ అవుతుంటారో వారి వలన కూడాను కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటిలో అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించడం మూలకంగా కలహాలు, గ్యాప్ ఏర్పడము, తర్వాత దుర్మార్గుల యొక్క సహవాసం ముఖ్యంగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్త ఏంటంటే, మంచి వారితో సాహచర్యం చేయడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫ్రెండ్ సర్కిల్, ఫ్రెండ్స్ మీకు బాగా ఉన్నట్టయితే వారి మార్గంలోకి మీరు వెళ్తారు. వాళ్ళు దురలవాట్లు, వ్యసనాలకు గురైనటువంటి వాళ్ళు, మోసం చేసేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు, వీళ్లతో ఇలాంటి వాళ్ళతో మీరు సాహచర్యం చేసినట్టయితే ఆ లక్షణాలే ఎక్కువగా మనకు ఆపాదించేటువంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. కనుక స్నేహితులతో మీరు సాహచర్యం చేసేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఫలితాలు ఉంటాయి కనుక మీ వైపు నుండి జాగ్రత్తలు అనేటువంటివి చాలా అవసరము. ఈ 45 రోజులు ఈ జన్మస్థానంలో ఉంటాడు అంగారకుడు కనుక కలహాలకు ఆస్కారం ఉంది. కనుక మీరేం చేయాలి, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చకుండా మీ పని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సరే, అంగారకుడు జన్మస్థానంలో ఉన్నప్పుడు పరిహారం ఏం చేసుకోవాలి? అంగారకుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడం, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలవడము. సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ప్రతినిత్యం కూడాను ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని కొలిచినట్టయితే మీ లోపల ధైర్య సాహసాలను ఇస్తాడు. అంటే అడ్డంకులను, చిక్కులను, స్నేహితులు, బంధువర్గం మూలకంగా మీకు చేసేటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి ఒక ధైర్యాన్ని ఆ స్వామివారు మీకు ఇస్తారు. కనుక ప్రతినిత్యం కూడాను నిశ్చలమైనటువంటి మనస్సుతో దేవాలయానికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి. ఈ మూలమంత్రాన్ని ధరణీ గర్భ సంభూతం విద్యుత్ కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోండి. మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. శుభం.